లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే 14వ వచనం 4వ అధ్యాయం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళాడు. దీన్నే సినగోగు అని పిలిచారు. ఈ సమాజ మందిరాలు 4 గోడల నడుమ ప్రజలు కూర్చుని లేఖనములను పరిశోధించి లేఖనములలో నుంచి నేర్చుకుని తరువాత వారి ఇళ్లకు వెళ్ళిపోయేటటువంటి పద్ధతి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క రాకడ తిరిగి ఇంకొక రకమైన సమాజ మందిరాన్ని స్థాపించటం కాదు. దాని పేరు పెంతెకోస్తు దేవాలయమనో, లేకపోతే బ్యాప్టిస్ట్ దేవాలయమనో, లేకపోతే సివైఎస్ఐ దేవాలయమనో, లేకపోతే ఎస్పీజీ దేవాలయమనో, ఇంకేదో స్థాపించటానికి కాదు ఆయన వచ్చింది యోవేలు గ్రంథంలో ప్రకటింపబడినటువంటి, యోవేలు గ్రంథంలో ప్రవచింపబడినటువంటి మాటలను సంపూర్ణం చేయటానికి. జీవజలము ఊటలు, జీవజలపు ధారలు ప్రవహింప చేయటానికి మన మనసుల్లో నుండి, మన మాటల్లో నుండి, మన చేతల్లో నుండి, మన జీవన విధానంలో నుండి జీవజలపు ఊటలు ప్రవహింప చేయటానికి ఆయన వచ్చాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగని ప్రకటించుటకును. దెర్ ఇస్ హీలింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు స్వస్థత ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు జ్ఞానోదయం ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో దేవుని రాజ్య స్థాపన ఉంది. ఆయన ప్రకటించిన సువార్త దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారగుదురు గాని దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మనల్ని ఏం చేస్తుంది అని అంటే దావీదులలాగా లేచి నిలబడుతుంది. అన్య జనులు చూసినప్పుడు దేవుని దూతలు నడుస్తున్నారు అన్నటువంటి ఇంప్రెషన్ వచ్చేట్లుగా చేస్తుంది. ఇది మనకు కావలసినటువంటి శక్తి. సంవత్సరం తర్వాత సంవత్సరం అయిపోతుంది. సైకిల్ స్టాండ్ వేసి ఎప్పుడైనా ఎవరైనా తొక్కారా మీరు? ఒళ్ళంతా చెమటలు పడతాయి, చక్రం తిరుగుతూనే ఉంటుంది, కానీ మీరు అక్కడే ఉంటారు. స్టాండ్ వేసి సైకిల్ తొక్కారో లేకపోతే నిజంగానే సైకిల్ తొక్కారో చూడండి.